తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఓటర్ జాబితాల సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. కూటమి పార్టీల మధ్య అన్ని స్థాయిలో విస్తృత సమన్వయం ఉండాలని సూచించారు. కూటమి పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాల్లో త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలు, జోనల్ కోఆర్డినేటర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ఓటర్ల జాబితాల సవరణ, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాయలసీమలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై రాయలసీమ రైజింగ్ పేరుతో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రాయలసీమలో ప్రభుత్వంపై ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని, కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. మరికొన్ని చోట్ల కూడా అలాంటి పరిస్థితి ఉందన్న సీఎం ఎమ్మెల్యేలకు రీఓరియంటేషన్ అవసరమన్నారు. ఆగస్టులో 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సెట్టిపల్లి, వట్టిచేరుకూరు, కంగుంది, గూటుపల్లి గ్రామాల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల్ని పరిష్కరించామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం 22A నిబంధన పేరుతో వివాదాల్లోకి నెట్టిన భూముల్ని దశలవారీగా క్లియర్ చేస్తున్నామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇరిగేషన్ క్యాలెండర్ అమలు, యూరియా సరఫరాకు ప్రత్యేక యాప్, అన్నదాత సుఖీభవ నిధుల జమ, ఈ నెలలో చేయనున్న తల్లికి వందనం నిధుల విడుదల వంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలుని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, స్థానిక అధికారులు, ఉద్యోగులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని సీఎం చెప్పారు. సామాజిక మాధ్యమాల్ని దుష్ప్రచారానికి, విద్వేష రాజకీయాలకు వేదికగా మారుస్తూ అశాంతిని రేకెత్తించేందుకు గొడ్డలి పార్టీ చేస్తున్న ప్రయత్నాల్ని కూటమి పార్టీల శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. దేశాన్ని, హిందూ మతాన్ని కించపరిచిన, మహిళలను మోసం చేసిన ఆరోపణలపై అరెస్టైన బచ్చలకురి జోసెఫ్ అనే యూట్యూబర్కు గొడ్డలి పార్టీ అండగా నిలిచిందన్న విషయాన్ని సమావేశంలో నేతలు ప్రస్తావించారు. గొడ్డలి పార్టీ నేతలు సోషల్ మీడియాను విచ్చలవిడిగా వినియోగిస్తూ సోషల్ సైకోల్లా వ్యవహరిస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. గొడ్డలి పార్టీ చేసే దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలన్న సీఎం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వాస్తవాల్ని వివరించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాలను నిర్మూలించే దిశగా అడుగులు వేస్తుంటే వైసీపీ వాటిని మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. వాళ్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మనవాళ్లు అదే స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు తప్పుడు ఆరోపణలను ఆధారాలతో ఖండించి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచితే చాలని సీఎం స్పష్టం చేశారు. నిజాలంటే గొడ్డలి పార్టీకి భయమని చంద్రబాబు విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు అర్థమైతే ఆ పార్టీ సంగతి వారే చూసుకుంటారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు బనాయించడం, అధికారం కోల్పోయాక అక్రమాలకు పాల్పడిన వారిని వెనకేసుకురావడం గొడ్డలి పార్టీకి రాజకీయ సంస్కృతిగా మారిందని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. గొడ్డలి పార్టీ చేస్తున్న ఇలాంటి అరాచక చర్యల వల్ల సాధారణ జీవితాలు గడిపే వ్యక్తులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా జైళ్లకు వెళ్లిన ఘటనలను ప్రజలకు గుర్తు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.